మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. పల్లెలలో పంచాయతీ ఎన్నికలు ఊపందుకుంటున్నాయి. రేపే నామినేషన్ వేసిన కానించి వెంటనే గుర్తులు రాగానే డోర్ టు డోర్ క్యాంపెయిన్లు కూడా పెద్ద ఎత్తున నినాదాలతోటి వాళ్ళు స్టిక్కర్లు కావచ్చు, డోరు స్టిక్కర్లు, అదేవిధంగా కడపత్రాలతోటి పెద్ద ఎత్తున కూడా మహిళలు, చిన్నలు, పెద్దలు కూడా ఒక పండుగ వాతావరణం అయితే ఆ గ్రామాలలో కనపడతా ఉన్నది. ఉదయం పూట, అదేవిధంగా సాయంత్రం పూట కూడా గ్రామాలలో మహిళలు ఎక్కువ కూడా నినాదాలతోటి తిరుగుతా ఉన్నారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకుంటూ వారు కుంకుమ బొట్లతోటి కూడా స్వాగతం పలుకుతూ నినాదాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈ రోజు కూడా నల్గొండ జిల్లా పెద్దవూరం మండలం తెప్పలమడుగు గ్రామానికి చెందినటువంటి స్వతంత్ర అభ్యర్థి అని చెప్పుకోవచ్చు. అంటే గ్రామంలోనే యువకుడుగా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రచారం ఉండి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కూడా జానపాటి సునీత లక్ష్మణ్ గారు కూడా ఇక్కడ పోటీలో నిలబడతా ఉన్నారు. ఒకసారి వారు పోటీలో ఎందుకు నిలబడుతున్నారు, రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు, గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వీటన్నిటిపైన పూర్తి విషయాలు తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లక్ష్మణ్ గారు నమస్తే అండి. చెప్పండి, ఎందుకు మీరు ఇంత చిన్న వయసులో రాజకీయాలకు వస్తున్నారు? ముఖ్యంగా ఫస్ట్ తెప్పలమండగ గ్రామ ప్రజలందరికీ నా నమస్కారం. ఈ తెప్పలమండగ ఇదివరకు బట్టుగూడెం ఎంపీటీసీ గా చేసి ఓడిపోయినా, గతంలో ఎంపీటీసీ ఉన్నారు. ఓడిపోయినా గానీ ప్రజల మధ్య ఉండి తిరుగుతూ మంచి చెడులు చూసుకుంటూ ఉన్నా. ఇప్పటికీ ఇంకా మా తెప్పలమండగ గ్రామ పంచాయతీ అభివృద్ధికి నోసుకోలేదు. సరే, కొంచెం వరకు సీసీ రోడ్లు అయినాయి, ఇంకా ఉన్నాయి, చాలా డ్రైనేజ్ వ్యవస్థ ఉంది, సీసీ రోడ్లు ఉన్నాయి, చాలా వేరే ఉంది, ఇంకా అభివృద్ధి చేయాల్సిన చాలా అవసరం ఉన్నాయి. అలాగే లింక్ రోడ్లు తెప్పలమండగ టు శ్రీశనగల్ల, తెప్పలమండగ టు బసిడిపల్లి, ఇటువంటి డొంకలు మరి ఘోరంగా ఉన్నాయి. ఈ వీటికైతే మా ఇంకా విద్యార్థులకు సంబంధించి స్కూలు కూలిపోయి ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి లేదు. స్కూల్ లేదు, ఇంతవరకు లేదు, ఓకే, కూలిపోయి ఉంది. దాన్ని నిర్మించడానికి నా సహకారం చేస్తా. సో అలాగే ఇంకా మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకో. మురికి కాలువలు కావచ్చు, తర్వాత విద్యుత్ స్తంభాలు గానీ, వీధి లైట్లు గానీ ఎట్లా ఉన్నాయి? అంటే అరకొరగా ఉన్నాయి ప్రస్తుతానికి, అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి. సో అవి కూడా ఎప్పుడు మెయింటైన్ చేసుకుంటూ చూసుకుంటా. సో కొన్ని స్తంభాలు పట్టేది ఉంది, అవి కూడా కరెంట్ లైన్స్ చూసుకుంటా. ఇంకా కొన్ని ఇంకా మంచి మంచి పనులు చేసి, అంటే ముఖ్యంగా సీసీ రోడ్లు కూడా లేవని చెప్తా ఉన్నారు ప్రజలు కూడా. వాటిని ఎట్లా చేస్తారు? ఇప్పుడు గవర్నమెంట్ సహకారంతో దగ్గర పోయి మా ప్రస్తుత ఎమ్మెల్యే దగ్గరికి పోయి అన్ని చూసుకుంటూ మంచిగా తీసుకొచ్చి పనులు చేయించి మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాం. ఓకే, చాలా మంది ఇందిరమ్మ ఇండ్లు కూడా రాలేదని చెప్పి కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాంటి వారికి ఏం చెప్తారు? అసలు గూడు లేని వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా పెట్టాల్సిందే. వాళ్ళకి పోయి ఎమ్మెల్యే కాడ కూర్చొనైనా సరే నేను ఖచ్చితంగా వాళ్ళకి ఇల్లు ఇప్పించే బాధ్యత కూడా నాది. సో నా పైన పెట్టుకుంటాను. ఇప్పుడు మొత్తం ఎంత మంది ఓటర్స్? 670 మంది ఓటర్లు ఉన్నారు. 670 మంది అంటే ఎన్ని వార్డులు అవి? 8 వార్డులు. 8 వార్డులు. ఓకే, ఇప్పుడు ఇప్పటిదాకా మీరు చెప్పారు చాలా సమస్యలు గ్రామంలో ఉన్నాయని. ఒకవేళ మీరు సర్పంచ్ గా గెలిచిన తర్వాత మొట్టమొదటిగా పని చేయాలనుకుంటే ఏం చేస్తుంటారు మీరు? ముందు స్కూలు అస్సలు లేదు, చిన్నపిల్లల కానీ 5th వరకు ఉండే, అసలు లేదు, కూలిపోయి ఉన్నది. ఇప్పుడు గ్రామ పంచాయతీలు నడుస్తుంది కాబట్టి దాన్ని అర్జెంట్ స్కూల్ నిర్మించే బాధ్యత ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ గలీజ్గా ఉంది, కొంచెం అది సిస్టమ్ మార్చాలి. అందుకు కొన్ని మంచి పనులు ఆల్రెడీ లేని చూసి చేసుకొని మంచి పేరు తీసుకొని. అంటే మీ ఊరు అంటే సిటీకి దూరంగా ఉంటది మీ గ్రామం, అంటే అట్లాంటి వాళ్ళకు ఆపదలో ఉన్నప్పుడు అంబులెన్స్ లాంటివి తయారు చేసే ఆలోచన? అంబులెన్స్ గతంలో ఊహించుకున్నా, అది కూడా ప్రయత్నం చేస్తా. సరే, ఏంటంటే జనాలకు నేనేంటో తెలుసు. నా ప్రస్తుత వెహికల్ లేకపోవచ్చు, సో ఫ్యూచర్ లో ఎలాగైనా వాళ్ళని నేను సేవ్ చేసుకునేది వాళ్ళకు దృష్టిలో ఉంది. నేను ఎలా సేవ్ చేసుకుంటాననేది వాళ్ళకి తెలుసు జనాలకు. దాన్ని అలాగే ముందుకు తీసుకుపోతా. సో మంచి ఫ్యూచర్ లో నా సొంత వెహికల్ ఉంటే తెస్తా, తెచ్చుకుంటా అని ఆలోచించుకుంటున్నా. గ్రామంలో బతుకమ్మ ఆడేటువంటి ఆడపిల్లలకు ఒక ప్లేస్ లేక చాలా ఇబ్బంది పడుతా ఉన్నారు. ఒక సపరేట్ ప్లేస్ ఉంటే బాగుండదు అని చెప్పేసి ఊర్లలో ఉన్నటువంటి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అంటే సపరేట్ గా ఏమైనా ప్లాన్ చేయగలుగుతారు అట్లా? ఒక గ్రౌండ్ తీసుకొని. గ్రౌండ్ అనేది సో ఉన్నది కొంచెం, ఇక్కడ ఒక గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉంది. సో ఆ ఏరియాలో పార్క్ ఉంది, దాన్ని కొంచెం ప్రయత్నం చేసి నీట్ గా చేసి సో ఆ ప్లేస్ ఒకటి సెట్ చేసుకుంటాం. ఇక నడి మధ్యలో కూడా పాత గోడలు అవన్నీ ఉన్నాయి, అవి కూడా ఆలోచించి పెద్దల నిర్ణయం తీసుకొని. సునీత లక్ష్మణ్ గారు, మీకు ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు ప్రజలకు? నీ జనాలలో ఉండే వ్యక్తిగా, తెలిసిన వ్యక్తిగా, లేస్తే వాళ్ళ కళ్ళ ముందు ఏ ఆపద వచ్చినా నేను పోయి వచ్చిన వాడిని. పెద్ద మనిషి పంచాయతీలు కూడా సహకరించి
మంచిగా చేసిన వాడిని, అందుకని అలా నన్ను ఆదరిస్తారని ఆశపడుతున్నాను. ఓకే, యువతకు మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? యువత సరే బుద్ధిగా మరల్చుకోవాలి, ఉమ్, తాగుడు బానిస కావద్దు, ఉమ్. దయచేసి సరే కొంచెం ఉన్నా కానీ చదువు వైపు మళ్ళాలనేది నా ఆశ. ఓకే, చివరిగా చెప్పండి, లక్ష్మణ్ గారు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఓకే. మీరు ఏం చెప్తారు ఓటర్లకి, మీరు ఓటేయాలి అని ఎట్లా అభ్యర్థిస్తారు? సార్ నన్ను ఒక్కసారి ఆలోచించి ఉమ్. నన్ను గెలిపించి చూస్తే 5 సంవత్సరాల తర్వాత జీవితంలో నువ్వే ఉంటేటైతేనే బాగుంటది అనేలా ప్రవర్తిస్తా. విన్నారు కదా, జానపాటి సునీత లక్ష్మణ్ గారు చెప్పేటువంటి, అంటే స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డ కానుంచి ఇప్పటి వరకు కాదు, గతంలో కూడా నేను ఈ గ్రామానికి అనేక సేవలు కూడా చేయడం జరిగినది. నేను గతంలో ఒకసారి పోటీ చేసి ఓడిపోవడం కూడా జరిగినది. ఆ సానుభూతి కూడా నాకు ప్రజల్లో ఉన్నది. ఖచ్చితంగా నాకు ఓటేసి గెలిపిస్తారనే ఒక నమ్మకం ఉన్నది. ఊర్లలో మరీ ముఖ్యంగా చూసుకుంటే డ్రైనేజ్ సమస్య, అదేవిధంగా స్కూల్ సమస్య కూడా ముఖ్యంగా చెప్తారు. అంటే చదువుకున్న పిల్లటువంటి యువతి యువకులు కూడా పెద్ద ఎత్తున చదువుకోవాలి. స్కూలు ప్రైమరీ స్కూల్ కూడా లేకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. పిల్లల కోసం అయితే నేను పక్కా స్కూల్ ఏర్పాటు చేస్తాను. డ్రైనేజ్ సమస్య ముఖ్యంగా చూసుకుంటే డ్రైనేజ్ సమస్య కూడా ఉన్నది. విద్యుత్ స్తంభాలు కానీ, వీధి లైట్లు కానీ, వీటన్నిటికీ నేను కృషి చేస్తానని చెప్పేసి పెద్ద ఎత్తున తను ప్రచారం చేస్తూ డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చేయడం జరుగుతా ఉన్నది. ఈ రోజు అంటే చివరి రోజుగా వాళ్ళు ముగింపుకు టైం అయిపోతా ఉంది. రేపు ఒక్క రోజు కాక ఎల్లుండి రోజే మనకు ఎన్నికలకు పోలింగ్ కేంద్రానికి వెళ్లే ప్రయత్నంలో వాళ్ళు చాలా స్పీడప్ గా కూడా ఉండడం జరుగుతా ఉంది. కాబట్టి మీరు వెంటనే తనకు గుర్తైనటువంటి ఆ ఉంగరం గుర్తు పైన ఓటేసి వారు గెలిపించాలని చెప్పేసి వాళ్ళు అభ్యర్థించడం కూడా జరుగుతుంది. కెమెరామ్యాన్ అంజితో మీ శంకర్, తెప్పలమడు.